దిస్ ఈస్ టీ హేమలత ఫ్రమ్ సీనియర్ బైపీసీ ఇంగ్లీష్ మీడియం సెక్షన్ 2. ఈరోజు డెవలప్మెంట్ స్కిల్స్ భాగంగా మేము ఒక క్రియేటివిటీని తయారు చేసామన్నమాట. అది విలేజ్ థీమ్. హాయ్, నా పేరు స్వాతి. నేను బైపీసీ ఇంగ్లీష్ మీడియం సెకండ్ సెక్షన్ తిరుపతి ఇంగ్లీష్ జూనియర్ కాలేజ్. మైసెల్ఫ్ పి చందన ఫ్రమ్ ఎస్పీడబ్ల్యూ జూనియర్ కాలేజ్ స్టడీయింగ్ బైపీసీ సెక్షన్ 2. ఈరోజు మేము ఈ క్రాఫ్ట్ సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ భాగంగా ఈ క్రాఫ్ట్ తయారు చేయడం జరిగింది. దీంట్లోనే మేడం వాళ్ళ హెల్ప్తో ఒక స్టోరీ క్రియేట్ చేయడం జరిగింది. ఈ స్టోరీ ఏంటంటే, ఒక పల్లెటూరులో ఒక ముసలామ ఉంటుంది. ఆ ముసలామకి 2 కొడుకులు అనమాట. ఆ 2 కొడుకుల్ని బాధ్యత ఎలా తీర్చుకోవాలో తెలియక తన ఇద్దరికి పెళ్లి చేసేసిన తర్వాత వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటారు. మా అమ్మకి మాకు అడ్డు కదా, ఓల్డేజ్ హోమ్లో పడేద్దాము, మాకెందుకు ఈ బాధ్యత తీరిపోద్ది, తనని ఓల్డేజ్ హోమ్లో పడేసేద్దాము అని చెప్పి వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆమె అప్పుడు వచ్చి వింటుంది. ఆ వినడం చూసి తను తట్టుకోలేక వెళ్ళిపోతుంది అనమాట. బయటికి వెళ్ళిపోయి తన ఫీల్డ్స్లోనే తను ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేసుకొని తనకు ఓపిక ఉన్నంత వరకు చేసుకుంటుంది. కానీ తనకు ఓపిక లేదు కాబట్టి, తను కొనుక్కోలేదు కాబట్టి తన ఇంటి ముందే గార్డెన్, ఫ్రూట్స్ అవన్నీ క్రియేట్ చేసుకొని, వెజిటేబుల్స్ అవన్నీ క్రియేట్ చేసుకొని పండించుకొని తన ఓన్ ఫుడ్ తను ప్రిపేర్ చేసుకొని తింటుందన్నమాట. ఇలానే ఈమె వల్లనే అందరూ ఇలానే ఉండి స్ట్రాంగ్గా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ఈ మోడల్ని బేస్ చేసుకొని ఈమె స్టోరీ క్రియేట్ చేశాము. మీకు నచ్చితే దీనికి మోరల్ ఏంటంటే, ఎవరు కానీ డిప్రెషన్ అంటే ఓల్డ్ ఏజ్ అయిపోయాక డిప్రెషన్ ఫీల్ అయిపోయి అలా ఉండుకోకుండా ఇండిపెండెంట్గా వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయడం. ఈమెలాగే చాలా అందరూ గ్రాండ్ మదర్ స్ట్రాంగ్గా ఉండి డిప్రెషన్లోకి వెళ్ళకుండా అందరూ ఈమెలాగే హ్యాపీ లీడ్ లైఫ్ చేయాలని చెప్పి ఈ థీమ్ని క్రియేట్ చేశాం మేము. థ్యాంక్ యూ.